హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నార్త్ వెస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేసిన 2 BHK హౌస్ని చూస్తున్నాం. ఇది నైట్ వ్యూ ఫొటోస్. సో నైట్ తీసినవి అనమాట. చాలా బాగా కనిపిస్తుంది హౌస్. సైడ్ బై సైడ్ రెండు ఉన్నాయి. ఇది నార్త్ వెస్ట్, పక్కది నార్త్. ప్రజెంట్ ఈ వీడియోలో మనం నార్త్ వెస్ట్ చూస్తున్నాం. అంటే ఉత్తరం మరియు పడమర కార్నర్ సైట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్. నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్, న్యూ హౌస్, కొత్త హౌస్. డిటీసీపీ అప్ రోడ్ కలిగిన లేఅవుట్లో ఉంది. సో 2 సైడ్స్ కూడా 33 ఫీట్ రోడ్స్, పెద్ద రోడ్స్ అనమాట. సీసీ రోడ్స్ ఒకటే వేయాల్సి ఉంది. అండ్ ఇది రోడ్డు కూడా దగ్గరే. ఏదైతే బొమ్మూరు టు కేశవరం వెళ్ళే రోడ్డు ఉందో ఆ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్. సో ఆటో రూట్కి నడక దూరం. సో కంప్లీట్గా చూద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి. నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి. టోటల్ 160 స్క్వేర్ యార్డ్స్, 160 గజాలు, 3.3 సెంట్లు ఉంది. 27.6 ఇంటూ 52.9 ఉంది. 27.5 వెడల్పు, పొడవు, లోతు, 52 అడుగుల 9 అంగుళాలు ఉంది. సో ఇదంతా కూడా సిట్అవుట్ అండ్ పార్కింగ్ ఏరియా. 11/12.4 11 ఇంటూ 12 అడుగుల 4 అంగుళాలు ఉంది. అండ్ అవుట్ సైడ్ టాప్లో పీవీసీ సీలింగ్ ఉంది. వాటర్ ప్రూఫ్ అండ్ కలర్ కూడా షేడ్ అవ్వదు. అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది అవుట్ సైడు. హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ స్టెయిర్ కేస్ వచ్చింది. అండ్ ఇది ఈశాన్యం. ఇది తూర్పు వైపు సందు, ఈస్ట్ సైడ్. ఇది 2.6 ఫీట్ ఉంది, 2.5 అడుగులు ఉంది. సో 2 సైడ్స్ కూడా కార్నర్ రోడ్స్ కాబట్టి గాలి వెళ్తురు బాగా వస్తుంది. హౌస్ కూడా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది. రీజనబుల్ రేట్కే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్ డోరు, టేక్ వుడ్ డోరు. సో ఇన్సైడ్ అంతా కూడా టాప్లో పిఓపి సీలింగ్ ఉంది. హాల్ స్ట్రైట్గా వచ్చింది. రైట్ సైడ్ అంతా డైనింగ్ ఏరియా. అండ్ వాస్తు పరంగా ఇటువైపు ఈస్ట్ వైపు కూడా డోర్ ఇవ్వడం జరిగింది. తూర్పు వైపు ఇది గ్రానైట్ ఫ్రేమ్ వచ్చింది. ఇటువైపు వుడ్ డోర్ వచ్చింది అనమాట. అండ్ హాల్ సైజు 10.6 ఇంటూ 22.6 10.5 ఇంటూ 22.5 అడుగులు వచ్చింది. సో వాల్ డిజైన్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు. పైన కూడా టాప్లో కూడా పిఓపి సీలింగ్ అండ్ సీలింగ్ లైట్స్ అంతా కూడా ఉంది. ఇది టీవీ యూనిట్. ఇది గ్రానైట్ ప్లాట్ఫామ్తో వచ్చింది టీవీ యూనిట్. బ్యాక్గ్రౌండ్ వాల్ ఇది రాయల్ ప్లే డిజైన్ ఇచ్చారనమాట వాల్స్కి. డైనింగ్ దగ్గర కూడా వాల్కి రాయల్ ప్లే డిజైన్ ఉంది. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. 6.6 ఇంటూ 11.9 ఉంది. 6.5 ఇంటూ 11 అడుగులు 9 అంగుళాలు ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 11/11.6 11 ఇంటూ 11.5 అడుగులు ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్. విండోస్ అన్నీ కూడా యూపీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ డోర్ ఉంది. అండ్ ప్రతి రూమ్లో అండ్ హాల్లో కూడా వన్ సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ ఇచ్చారనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. 4.6 ఇంటూ 6 4.5 ఇంటూ 6 అడుగులు ఉంది. దీంట్లోనే పైన స్టోరేజ్కి ఇచ్చారు. పైన వెస్ట్రన్ కమోడ్ వస్తుంది. ఇది టోటల్ 160 గజాలు, 3.3 సెంట్లు, నార్త్ ఫేసింగ్, నార్త్ వెస్ట్ కార్నరు. దీనికి సెపరేట్ పూజా రూమ్ కూడా ఉంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజు 11/14 11 ఇంటూ 14 అడుగులు ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. 4.6 ఇంటూ 6 4.5 ఇంటూ 6. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి రెండింటికి కూడా బాత్రూమ్స్ 4.6 ఇంటూ 6 ఉంది. 4.5 ఇంటూ 6 అడుగులు వచ్చింది. స్పేషియస్గా ఉంటే ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ గ్రానైట్ గుమ్మాలు అన్నీ కూడా ఇన్సైడ్ అన్ని గ్రానైట్ గుమ్మాలు. ఇది సెపరేట్ పూజా రూమ్. ఇది 4.3 ఇంటూ 6 4 అడుగుల 3 అంగుళాల వెడల్పు, పొడవు 6 అడుగులు ఉంది. సో సెపరేట్ పూజా రూమ్ కావాలని అడుగుతున్నారు కదా, సో వాళ్ళకైతే ఇది బాగుంటుంది. సెపరేట్ పూజా రూమ్ కూడా ఉంది. అండ్ ఇదంతా కూడా కిచెన్ ఏరియా. కిచెన్ సైజు 9/10 9 ఇంటూ 10 అడుగులు ఉంది. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, విండో, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్, అండ్ మిక్సీస్ అవి పెట్టుకోవడానికి పవర్ సాకెట్స్. పైన లో రూఫ్, స్టోరేజ్కి అంతా కూడా సిమెంట్ ఫ్లాంక్స్తో ఉంది. సో వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి, నీడ్ అనుకుంటే చేయించుకోవాలి. ఇది సౌత్ సైడ్ దక్షిణ వైపు డోరు. సో ఇది వచ్చేసి 3 ఫీట్ ఉంది వైడ్ ఇక్కడ. అండ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఇటువైపు.
సో వాషింగ్ మిషన్ అది ఇటువైపు పెట్టుకోవాలి, దక్షిణ వైపు. ఈ 2 సైడ్స్ కూడా రోడ్డు కాబట్టి బాగుంది. బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ వస్తుంది దీనికి. సో ఇది ఈస్ట్ వైపు. అండ్ లోపలంతా కూడా కార్పెట్ ఏరియా 900 స్క్వేర్ ఫీట్ ఉంది ఇన్సైడ్. ఏదైతే ప్లింత్ ఏరియా ఉందో 900 స్క్వేర్ ఫీట్ వస్తుంది లోపల. ఇది కామన్ బాత్రూమ్, 3x7 3x7 అడుగులు ఉంది. దీని కాస్ట్ చెప్తున్నాను చూడండి, 65 lakhs, 65 లక్షలు. నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి వస్తే కనుక బాగానే నెగోషియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, 65 లక్షలు చెప్పే రేటు. అండ్ హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇది యాడ్ నెంబర్ 0331, నార్త్ ఫేసింగ్, నార్త్ వెస్ట్ కార్నరు, 160 గజాలు, 3.3 సెంట్లు. ఇది లొకేషన్ బొమ్మూరు రాజవోల్ దగ్గర ఉందన్నమాట. 65 లక్షలు చెప్పడం జరుగుతుంది, నెగోషియబుల్ ఉంది. సో బొమ్మూరు టు క్యాష్ ఫార్మిల్ రోడ్లో ఏఎంజీ స్కూల్ క్రాస్ అయిన తర్వాత దగ్గరలో వస్తుంది. ఇదంతా కూడా స్లాబ్ ఏరియా, 1300 స్క్వేర్ ఫీట్ వచ్చింది పైన స్లాబ్. పైన ఇంకొక 2 ఫ్లోర్స్ వేసుకునేటట్లే కింద ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో బట్టలు అవి కట్టుకోవడానికి హ్యాంగర్స్ అవి కూడా ఏదైతే డమ్మీస్ ఉన్నాయో కాలమ్స్ అందులో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ప్రాపర్టీ నుండి ఏఎంజీ స్కూల్ రాజువోలు 900 మీటర్స్ ఉంది కరెక్ట్గా. బొమ్మూరు హైవే జంక్షన్ నుండి 2.6 km ఉంది ఈ హౌస్. జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాక్టరీ 2.7 km ఉంది. డిమార్ట్ అండ్ హుకుంపేట 4.7 km, ఈనాడు ఆఫీస్ 5 km, రైల్వే స్టేషన్ 5.6 km, మారంపూడి హైవే జంక్షన్ 5.7 km, వేమగిరి జంక్షన్ 6.2 km, కోటిపల్లి బస్ స్టాండ్ 6.9 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 7.1 km, లాలాచెరు జంక్షన్ 9.6 km, ఎయిర్పోర్ట్ 20.5 km ఉంది. సో ఇదైతే బొమ్మూరు హైవే జంక్షన్ నుండి అయితే ఇది 2.6, సో నియర్లీ 2.5 కిలోమీటర్లు ఉందన్నమాట. సో పెద్ద దూరం ఏం కాదు. ఆటోస్ అవి వస్తుంటాయి, మెయిన్ రోడ్డే కాబట్టి ఆటో రూట్కి అయితే వాకబుల్ డిస్టెన్స్. కేశవరం రైల్వే ట్రాక్ అట్లా వెళ్తే కనుక మండపేట, ద్వారపూడి, కాకినాడ వెళ్తుంది, రామచంద్రపురం, ద్రాక్షారామం ఇవన్నీ ఇటే వెళ్తాయి అన్నమాట. సో బాగుంది హౌస్, చూడండి. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, మరి చెప్తాను, 65 lakhs. నెగోషియబుల్ అయితే ఉంది, ప్రాబ్లం లేదు. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి. యాడ్ నెంబర్ 0331. లొకేషన్ ఇది బొమ్మూరు రాజువోలు ఏఎంజీ స్కూల్ దగ్గర ఉంది. అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకోసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.